ఈ ఎలుకల పరుగు నుండి తప్పించుకోవడం అంటే, బ్రతకడం కోసం జీతం కోసం సమయాన్ని వెచ్చించే చక్రాన్ని విచ్ఛిన్నం చేయడం. ఇది మీ జీవన వ్యయాన్ని తగ్గించుకోవడం, అప్పులను వేగంగా తీర్చడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం, మరియు మీ పొదుపును ఆదాయాన్నిచ్చే ఆస్తులలో మళ్లించడం వంటి ప్రక్రియ. మీ సమయాన్ని తిరిగి పొందడానికి అత్యంత వాస్తవికమైన మరియు ఆచరణీయమైన మార్గంలో ఈ క్రింది దశలు ఉంటాయి. 1. మీ సంఖ్యను లెక్కించండి. ఒక సంవత్సరానికి మీ నిత్యావసర జీవన ఖర్చులను భరించడానికి మీకు ఎంత డబ్బు అవసరమో ఖచ్చితంగా నిర్ధారించుకోండి. చాలామంది ఆర్థిక నిపుణులు 4% నియమాన్ని సిఫార్సు చేస్తారు. దీని ప్రకారం మీ నిష్క్రియాత్మక ఆదాయం మీ వార్షిక ఖర్చులకు 25 రెట్లు ఉంటుంది. 2. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు. జీవనశైలి ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోండి. జీవించడానికి మీకు ఎంత తక్కువ అవసరమైతే అంత తక్కువ డబ్బు సంపాదించాల్సి ఉంటుంది. 3. అధిక వడ్డీ రుణాలను తొలగించండి. క్రెడిట్ కార్డులు మరియు వ్యక్తిగత రుణాలు మీ సంపాదన సామర్థ్యాన్ని హరించివేస్తాయి. మీ నెలవారీ నగదు ప్రవాహాన్ని పెంచుకోవడానికి వీటిని వేగంగా చెల్లించండి. 4. మీ ఆదాయ మార్గాలను విస్తరించుకోండి. మీ 9-5 ఉద్యోగానికి అదనంగా ఇతర పనులు, ఫ్రీలాన్స్ పని, లేదా ఆన్లైన్ వ్యాపారం వంటివి చేయండి. మీ స్వేచ్ఛకు నిధులు సమకూర్చుకోవడానికి మీ ప్రస్తుత ఉద్యోగాన్ని ఒక ప్రారంభ పెట్టుబడిగా భావించండి. మరియు 5. ఆస్తులలో పెట్టుబడి పెట్టండి. విలువ తగ్గే వస్తువులను కొనడం ఆపి, ఇండెక్స్ ఫండ్లు, డివిడెండ్ స్టాక్లు లేదా రియల్ ఎస్టేట్ వంటి ఆదాయాన్నిచ్చే ఆస్తులను సంపాదించడం ప్రారంభించండి. తద్వారా మీ డబ్బు మీ కోసం పనిచేయడం మొదలవుతుంది. మీ పలాయన ప్రణాళిక. ఈ పోటీ ప్రపంచం నుండి తప్పించుకోవడానికి మీరు ఈరోజే ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు. స్థిరత్వాన్ని కాపాడుకుంటూనే మీ ఆర్థిక భద్రతను పటిష్టం చేసుకోవడమే లక్ష్యం, తద్వారా మీ మార్పు ఆర్థికంగా నష్టదాయకంగా ఉండదు. 1. ఆర్థిక నిధిని నిర్మించుకోండి. 3 నుండి 6 నెలల జీవన వ్యయాలను ఆదా చేసుకోండి. ఇది మీకు అదనపు ఆర్థిక వెసులుబాటును, అంటే కెరీర్ మార్పులు చేసుకోవడానికి మానసిక స్వేచ్ఛను మరియు భద్రతను అందిస్తుంది. 2. హౌస్ హ్యాకింగ్. అతిపెద్ద ఖర్చులలో గృహవసతి ఒకటి. మీ జీవన వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవడానికి, ఇంట్లో ఖాళీగా ఉన్న గదులను అద్దెకు ఇవ్వడం లేదా బహుళ కుటుంబాలు నివసించే ఇంటిని కొనుగోలు చేయడం వంటివి పరిగణించండి. మరియు 3. అసమాన పెట్టుబడులు. కొంతమంది ముందుగానే పదవీ విరమణ చేసినవారు తమ సంపదను వేగంగా పెంచుకోవడానికి, పరిమిత నష్టాలతో అధిక రాబడినిచ్చే పెట్టుబడులలో తమ సంపదలో ఒక చిన్న శాతాన్ని లెక్కించి కేటాయిస్తారు. దృక్పథ మార్పు. డబ్బు కన్నా సమయానికే ప్రాధాన్యత. రోజువారీ పని ఒత్తిడిని వదిలివేయడంలో ఒక ముఖ్యమైన భాగం, మీరు పనిని చూసే విధానాన్ని మార్చుకోవడమే. పని కోసం సమయాన్ని కేటాయించుకుని, వారాంతాల్లో సమతుల్యమైన జీవితం ఉంటుందని ఆశించే బదులు, మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. 1. ముందుగా మీ జీవితాన్ని ప్రణాళిక చేసుకోండి. వారం ప్రారంభంలోనే వ్యక్తిగత అభిరుచులు, ఆరోగ్యం మరియు సామాజిక కార్యక్రమాలకు కట్టుబడి ఉండండి. 2. ఖాళీలను పనితో నింపండి. పనిని మీ జీవిత లక్ష్యానికి కేంద్ర బిందువుగా కాకుండా, దానికి ఒక నిర్మాణపూరకంగా భావించండి.